హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను కాదు, అమ్మ చేతితో చేపిస్తున్నాను. ఈరోజు అమ్మనే వంట చేయబోతుంది. చూడండి, వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటుంది, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి. అదేవిధంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద కర్రీ చేస్తుంది అమ్మ. ఎగ్స్ అయితే కడాయి పెట్టుకొని బాయిల్ చేసుకుంటుంది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంది. పొయ్యి మీద ఈరోజు వంట చేయాలని మేము అనుకున్నాము. ఎప్పుడు స్టవ్ మీద బోరింగ్ కదా, అప్పుడప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద కూడా వంట చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఏది చేసినా కూడా. మా అక్క వాళ్ళ బాబు అయితే ఎగ్ షెల్ అయితే తీస్తున్నాడు. ఇక్కడ ఆనియన్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయినట్టున్నాయి. మా అమ్మ అయితే చాలా బాగా వంట చేస్తుంది. తను చాలా టేస్టీగా వండుతుంది. అసలు ఎందుకు ఇంత టేస్ట్ మనకెందుకు రాదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. అందులో ఒక సీక్రెట్ అయితే నాకు తెలిసిపోయింది. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్కసారి అయితే వేసుకుంటూ బాగా కలుపుకుంటాం కదా. అమ్మ అయితే అలా కాదు. చూడండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసింది, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసింది, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. అయితే ఇందులో టిప్ ఏంటంటే, మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ కలుపుతాం కదా, అలా కాకుండా అమ్మ అన్నీ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేస్తుంది. చూడండి, 2 మినిట్స్ అవి ఆయిల్కి పట్టాక ఇలా మిక్స్ చేస్తుంది. మేబీ టేస్టీగా రావడానికి ఇదేనేమో రీజన్. అమ్మ చేతి వంట బాగా అయితే ఇప్పుడు కలుపుకుంది. పసుపు ఇంకా సాల్ట్, అల్లం వేసాక ఇప్పుడు కలుపుతుంది. కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఈ టమాటోస్ మగ్గే వరకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. కొద్దిసేపు ఫ్రై చేస్తుంది. ఈ విధంగా కలిపి మగ్గనివ్వాలి. మంట కూడా చాలా బాగా మండుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే పొగకి కళ్ళు చాలా మండుతున్నాయి. బట్ తప్పదు కదా, వీడియో కోసం చేయాలి. టమాటోస్ అయితే మగ్గినట్టున్నాయి. ఈ విధంగా వాటర్ పైకి వచ్చేలాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, స్పూన్ తోటి ఎలా స్మాష్ చేస్తుందో. మనమైతే స్మాషర్ అని, అదని, బ్లెండర్ అని చాలా యూస్ చేస్తాము ఇప్పుడు ఈ జనరేషన్లో. అమ్మ వాళ్ళైతే అలా స్పూన్ తోటే అలా చేసేవాళ్ళు. ఖుషి అయితే చూడండి, అక్క వాళ్ళ బాబు అని చెప్పాను కదా, తనైతే ఎగ్స్కి ఘాట్లు పెడుతున్నాడు. చాలా హెల్ప్ చేస్తాడు వంటలో. ఏ వంట చేసినా కూడా వచ్చి ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తూనే ఉంటాడు తను. చూడండి ఎలా ఘాట్లు పెడుతున్నాడో ఎగ్స్కి. ఎగ్ షెల్ కూడా తనే తీశాడు పాపం. ఎగ్స్ అయితే అందులో యాడ్ చేసుకుంటుంది అమ్మ. యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకుంది. తర్వాత అందులో మేబీ కారపొడి యాడ్ చేస్తుంది అనుకుంటా. కారపొడి యాడ్ చేస్తుంది. ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్ అయితే కారపొడిని యాడ్ చేసుకుంది. దీన్ని ఇలాగే ఎగ్ టమాటా ఫ్రై కర్రీ లాగా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాకైతే అలా తినాలని లేదు, కొద్దిగా సూప్ టైప్, గ్రేవీ టైప్ తినాలని ఉంది. అందుకే అమ్మ అందులో ఈ విధంగా కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేస్తుంది. గ్రేవీ లాగా రావాలి కదా. ఫ్రైస్ తిని బోరింగ్ అయిపోయింది. అందుకే ఈ విధంగా వాటర్ వేసి గ్రేవీ లాగా చేసుకుంటున్నాము. ఇదైతే బాగా ఉడుకుతున్నట్టుంది. ఇందులో ఒక మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ముందు వీడియోలో చెప్పాను కదా, ఒక మసాలా ప్రిపేర్ చేసింది అమ్మ అని. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసింది మసాలా కోసం. ఇదైతే వేసి బాగా కలుపుతుంది. ఎంత తిగ్గా వచ్చిందో చూడండి గ్రేవీ. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంది.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా టమాటో కర్రీ రెడీ. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.